హ్యాపీ న్యూ ఇయర్ డ్యూడ్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. న్యూ ఇయర్ న్యూ ప్లాన్స్ మరి. నయీ సాల్ నయీ షుర్వాద్ అనమాట. నువ్వు చూస్తుండే తంబి, ఈ ఇయర్ 2020 అంట. నేమ్లో ఏదో పెద్ద విజనే ఉంది. ఆ రిపీట్ అనే డిజిట్ లాగే మన అదృష్టం కూడా డబుల్ అయిపోతే బాగుంటుంది. ఈ ఇయర్ అన్నీ డబులే. ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతూ న్యూ ఇయర్ చేసుకున్నాం. ఆ తర్వాత టైం దొరికింది కదా అని కాలు మీద కాలు వేసుకొని టీ తాగుతూ వుహాన్లో ఏదో కరోనా వైరస్ అంట అని న్యూస్లో హెడ్లైన్స్లో చూస్తుండే. ఇక మార్చి వచ్చింది, అక్కడక్కడ కేసులు కూడా వచ్చినాయి. అయినా పర్లేదు, మన వాట్సాప్ యూనివర్సిటీ నుంచి అందిన ఒక ఫేక్ వార్త. ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ కదా, సో ఈ ఎండకి కరోనా చచ్చిపోతుంది అని అంటే కూడా మనం నమ్మినాం. 21 మార్చ్ ఆ రోజంతా కంప్లీట్ లాక్డౌన్ రూల్స్ పాటించాం. అన్నిటికంటే ముందు లాక్డౌన్ అనే పదం కూడా ఒకటి ఉంటుందని నేనైతే తెలుసుకున్నా. స్కూల్ లేదు, కాలేజ్ లేదు, క్లాసెస్ లేవు, అలా అలా హ్యాపీగా గడిచిపోతుండేవి రోజులు. A few moments later. అసలు క్లాసులే లేవని సంతోషించే టైంలో ఆన్లైన్ క్లాసులు పెట్టి తెగ ఇబ్బంది పెట్టేశారు అందరినీ. ఏం వింటున్నామో ఏం చదువుకుంటున్నామో ఎవ్వరికీ తెలీదు. ఓన్లీ కొన్ని వర్డ్స్ మాత్రమే. ఆమె ఆడిబుల్, మైక్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. ఎవరు ఏ రేంజ్లో క్లాసులు విన్నారో దట్స్ అప్ టు యూ. కానీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి అంతే. ఫ్రీగా ఉండటం కూడా చాలా కష్టమైన పని. అసలు లైఫ్లో ఎప్పుడు లేనంత బోర్ కొట్టేసింది లాక్డౌన్ డేస్లో. బయటికి వెళ్దామంటే పోలీసు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేస్తున్నారు. వీప్ అయితే విమానం మోత మోగిపోయింది కొంతమందికి. సో 2 minutes సైలెన్స్ ఫర్ దోస్ రెబెల్ వారియర్స్. ఇంట్లో ఉంటే ఎప్పుడు తిందామన్న ఆలోచనే. 5 minutes కోసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయటం, ఏమైనా తినడానికి ఉన్నాయేమో అని చూడటం. అక్కడ ఏవి లేకపోతే ఏమైనా తినడానికి ఉన్నాయా అని ఆవిడని అడగటం. ఆవిడ కోపం వచ్చి న్యూటన్ స్టార్లా అప్లై చేయటం. బేసిక్గా అక్కడ స్పేస్ లేదు, తిట్టించుకోవడానికి మనమే స్పేస్ ఇచ్చుకున్నాం. అప్పుడెప్పుడో సైలెంట్ మోడ్లో పెట్టిన మొబైల్స్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. సర్వెంట్స్ లేరు కాబట్టి ఎవరి పని వాళ్ళే చేసుకున్నారు. ఇంకా వీటిలో ఛాలెంజెస్ కూడా చాలా ఉండేవి. హౌస్ క్లీన్ చేస్తూ వయ్యారంగా తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు చాలామంది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఛాలెంజ్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఈ ఛాలెంజ్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని #ఛాలెంజ్ యాక్సెప్టెడ్తో ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తారు. ఫైనల్లీ ఏంటి, ఇది చూడటం కూడా మనకు ఒక ఛాలెంజే. కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు కానీ మన వాళ్ళందరూ కరోనాగో అని ఒక ఫన్నీ స్టేటస్ పెట్టేవాళ్ళు. నైట్ 9కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ కూడా వెలిగించారు. రకరకాల వంటలు ఇష్టం వచ్చినట్లు ప్రాక్టీస్ చేశారు. లాస్ట్కి ఒక్కో మంత్లో ఒక్కొక్క కళని బయట తీసుకొచ్చారు మన వాళ్ళు. టిక్టాక్కి ఎంత క్రేజ్ వచ్చిందో లాక్డౌన్ డేస్లో అంతే క్రేజ్తో బ్యాన్ అయిపోయింది. మోస్ట్లీ దుర్గారావు లాంటి వాళ్ళకైతే ఒక మంచి మెమరీని వచ్చి వెళ్ళిపోయింది. పాండమిక్, మాస్క్, శానిటైజర్, కోవిడ్, సోషల్ డిస్టెన్స్ ఇలాంటి వర్డ్స్తో పాటు కొన్ని ఫన్నీ వర్డ్స్ కూడా యాడ్ అయిపోయాయి. అదే బినోద్, బేటా బినోద్, రసోడే మే కౌన్ థా, తుమ్తి మేథీ తుమ్తి కౌన్ థా. ఇలాంటి ఫన్నీ వీడియోస్ అన్నీ చూసుకుంటూ అలా అలా టైంపాస్ చేసాం లాక్డౌన్ డేస్లో. సో ఇల్లే కైలాసం నుంచి ఇల్లే నరకం వరకు వచ్చింది మ్యాటర్. ఏదైతే ఏంటి, ఫ్రెండ్స్ని అయితే చాలా బాగా మిస్ అయిపోయాం. అలా అని ఎక్కడో మారుమూలలో ఉన్న వాట్సాప్ గ్రూప్స్కి మాత్రం వెలుగునైతే ఇవ్వలేకపోయాం. అవి ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. క్యా బేజీ ఎగ్జామ్స్ లేవ్జీ ప్రమోట్ చేసేసాం అని చెప్పి చెవిలో పెద్ద కాలీఫ్లవర్ పెట్టారు. అసలే బాధతో ఉండే మనకి పుండు మీద కారం జల్లినట్లు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టి పెద్ద వీపిలని చేస్తారు అందరూ. బేసిక్గా 2020 ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది. లూడో గేమ్. ఈ గేమ్ అసలు రియల్లీ కనెక్టెడ్ టు ఎవ్రీవన్స్ హార్ట్. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక పార్ట్ అయితే సాడ్ రియాలిటీ కూడా ఒక పెద్ద పార్టే ఈ 2020లో. ఐ రియల్లీ డోంట్ వాంట్ రిమైండ్ ఆల్ దోస్ థింగ్స్. ఫుడ్ క్రైసిస్, ఫినాన్షియల్ అండ్ ఎంప్లాయబిలిటీ క్రైసిస్, ఇలా చాలామంది డెత్స్ కూడా మనం చూసాం. వి లాస్ట్ ఆర్ నియర్ అండ్ డియర్ వన్స్. చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ని పోగొట్టుకున్నాం. సెలబ్రిటీస్, ఫేమస్ లెజెండ్స్ని కూడా మిస్ చేసుకున్నాం. రియల్లీ ఈ ఇన్సిడెంట్స్ని మర్చిపోవటం అంత ఈజీ కాదు. ఐ ప్రే వి నెవర్ సీ ఎ ఇయర్ లైక్ దిస్ అగైన్. పూర్ పీపుల్ కోసం పాండమిక్లో సోనూ సూద్ లాంటి వాళ్ళు చాలామంది సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ వీ డిడ్ ఏ లాట్, ఫండ్స్ రైజ్ చేసాం, ఉన్న వాటిలోనే వాళ్ళకి హెల్ప్ చేసాం. అసలు ఈ 2020 ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దరిద్రాన్నంతా ఒక్కొక్కసారి తీసుకొచ్చింది.
ఏదో ఇది ట్రైలర్ అంటున్నారు, మళ్ళీ స్ట్రెయిన్ అని ఇంకో కొత్తది వస్తుందని అంటున్నారు. అలా ఏం లేకుండా వి జస్ట్ హోప్ ఫర్ బెస్ట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ 2020. నిజంగానే పేరులో ఉన్నట్లుగానే అందరితో 2020 గేమ్ ఆడి వెళ్ళిపోయింది. చాలా నేర్పించింది ఈ ఇయర్ అసలు మనకందరికీ. ఎవ్రీథింగ్ జస్ట్ వెంట్ అప్స్ అండ్ డౌన్స్. ఇలా 2020లో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో వి జస్ట్ హోప్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. 2021 అంతా అందరికీ హ్యాపీగా ఉండాలి అని విష్ చేద్దాం. సో ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. మేక్ యువర్ లైఫ్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. Bye. So don't miss to subscribe, like and share. This is your Sri Divya at last. Bye.